ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ప్రస్తుతం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఉప ఎన్నికలకు ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వీరంతా వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ సభ్యత్వాలకు ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఖాళీ అయిన ఈ 3 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, హర్యానాల్లోని ఖాళీగా ఉన్న 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఆ పార్టీకి పెద్దల సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం టీడీపీ కూటమికి మెజారిటీ ఎమ్మెల్యేలున్న నేపథ్యంలో ఈ 3 స్థానాలు కూటమికి దక్కే అవకాశాలున్నాయి. అయితే 3 స్థానాల్లో టీడీపీకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. రాజ్యసభ స్థానం కోసం టీడీపీలో ఇప్పటికే భారీగా ఆశావాహులున్నారు. ఈ నేపథ్యంలో 2 స్థానాలను ఆ పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా వైసీపీ బరిలో ఉంటుందా, ఉండదా అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో పోటీకి దూరంగా ఉంటుందనే చర్చ నడుస్తోంది.